హాయ్ వ్యూవర్స్, నేను మీ లక్ష్మీప్రియ. వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. తెలంగాణలో జరిగే మిస్ వరల్డ్ పోటీలు ఏం సందేశాన్ని ఇస్తున్నాయి? తెలంగాణ యొక్క ఇమేజ్ పెంచే ప్రయత్నం చేస్తున్నాయా లేదా డ్యామేజ్ చేస్తున్నాయా? ఎందుకు ఇంత పెద్ద మాట అనేసారో అనుకోవచ్చు. అక్కడ జరిగే సంఘటనలు అలా ఉన్నాయి. ఒక కంటెస్టెంట్ అయితే ఈ మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ తీరుపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అంతేకాదు వేసలాంటి భావనకు లోనయ్యానని తన ఆవేదన అయితే వ్యక్తపరిచారు. అయితే ఇంతకు ఆమె ఎవరు, ఇందులో ఉన్న నిజానిజాలు ఎంత, నిజంగానే తెలంగాణ యొక్క ఇమేజ్ డ్యామేజ్ అయిందా? ఈ విషయాలన్నీ 10 నిమిషాల్లో చిన్న పెద్ద ముసలి ముతుక అందరికి అర్థమయ్యేలాగా మీ ముందు పెట్టేస్తాను. మీరు చేయాల్సింది ఒకటే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. ఈ వివరాలన్నీ 1 by 1 అయితే మీ ముందు పెట్టేస్తాను అనమాట. బట్ దానికంటే ముందు ఈ మిస్ వరల్డ్ పోటీలో విజేతగా నిలిచిన మహిళకి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనే విషయం అయితే ముందుగా మేము చెప్పేస్తానమాట. ఇక్కడైతే ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ అయితే 1951లో యునైటెడ్ కింగ్డమ్ లో ఎరిక్ చార్లే అనే వ్యక్తి అయితే ప్రారంభించాడు. మొదట్లో ఇది ఫెస్టివల్ బికినీ కాంటెస్ట్ గా మొదలైన తర్వాత వివాదాలు ఎదుర్కోవడంతో దీన్నే బ్యూటీ విత్ ఏ పర్పస్ అనే కాన్సెప్ట్ అయితే ముందుకు తీసుకొచ్చారు. అంటే దీని అర్థం ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ కేవలం అందానికి సంబంధించింది మాత్రమే కాదు, నైపుణ్యం, మేధస్సు అలాగే సామాజిక నిబద్ధతకు నిదర్శనం అనే చెప్పుకోవాలి. ఎవరైతే ఈ పోటీలో విజేతగా నిలిచి కిరీటం దక్కించుకుంటారో వాళ్ళ యొక్క భవిష్యత్తు బంగారు బాటగా మారుతుందని దీని ఉద్దేశం. అయితే ఇంతకీ మిస్ వరల్డ్ అందాల పోటీలో విజేతగా నిలిచిన వాళ్ళకి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనే విషయానికి వస్తే, మొదటైతే భారీ ప్రైజ్ మనీ అయితే ఉంటుందన్నమాట. అంతా ఇంత కాదు, దాదాపు 8.5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ప్రైజ్ మనీ అయితే ఇస్తారు. ఇక రెండోదైతే అంతర్జాతీయ గుర్తింపు, కీర్తి, దాన్ని ఇంటర్నేషనల్ నేమ్ అండ్ ఫేమ్ అంటారనమాట. ఒక్క రోజులో ఎవరైతే ఈ పోటీలో విజేతగా నిలుస్తారో వాళ్ళు ఒక్క రోజులో వాళ్ళ యొక్క లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. విత్ ఇన్ 1 డేలో పెద్ద సెలబ్రిటీ అయిపోతారు. ఇంటర్నేషనల్ వైడ్ గా ప్రపంచం మొత్తం గుర్తింపు లభిస్తుంది అనమాట. ఏముంది, ప్రముఖ బ్రాండ్ల యొక్క ప్రచారకర్తగానో లేకపోతే నటిగానో, ఇంకా చెప్పాలంటే సామాజిక కార్యకర్తగా కూడా అవకాశాలు వచ్చే ఛాన్సెస్ అయితే చాలానే ఉంటాయి. తర్వాత అయితే ప్రపంచ పర్యటన చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఎవరైతే విజేతగా నిలుస్తారో వీళ్ళు వివిధ దేశాల్లో వివిధ కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. సో వీళ్ళు వెళ్ళొచ్చు. వీళ్ళు వెళ్ళడానికి అయ్యే ఖర్చు మొత్తం కూడా వరల్డ్ సంస్థ గాని లేదా స్పాన్సర్స్ గాని భరిస్తారనమాట. ఇంకేముంది, వివిధ దేశాల ప్రపంచం అంతా చుట్టేసే అవకాశం ఉంటుంది. అంతేకాదు అక్కడున్న సాహితీ సంస్కృతులను కూడా అబ్జర్వ్ చేసే అవకాశం కూడా లభిస్తుంది. అంతేకాదు వీళ్ళకి ఆర్థిక భద్రతతో పాటు స్పాన్సర్షిప్స్ కూడా లభిస్తాయన్నమాట. వన్స్ విజేతగా నిలిచారంటే, ఒక్కసారి ఈ మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్నారంటే సంవత్సరం పొడవునా వాళ్ళ యొక్క డ్రెస్సెస్ గానీ, మేకప్ గానీ, లైఫ్ స్టైల్ గానీ లగ్జరీ లైఫ్ స్టైల్ అనమాట. అంతేకాదు ప్రొఫెషనల్ ఆర్టిస్టులు, స్టైలిస్టులు, న్యూట్రిషనలిస్టులు ఇలా చాలా సేవా సంఘాల నుంచి ఉచితంగా 1 సంవత్సరం పాటు సేవలు అయితే పొందుతారు. అంతేకాదు వీళ్ళకి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్, ఆర్టిస్టులతో కలిసి పనిచేసే అవకాశం కూడా లభిస్తుంది. అయితే ముందు చెప్పినట్టు ఈ పోటీ అనేది బ్యూటీ విత్ ఏ పర్పస్ అనే కాన్సెప్ట్ తో ముందుకెళ్తుంది కాబట్టి వీళ్ళైతే సామాజిక సేవా కార్యక్రమాల్లో, అంతేకాదు సమాజంలో ఏదైనా మార్పు తీసుకురావడం కోసమో, ఏదైనా విషయం పైన అవగాహన కలిగించడం కోసమో ప్రయత్నించడానికి ఇది ఒక మంచి వేదికగా అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాము. ఈ మిస్ వరల్డ్ పోటీలు ఏదైతే ఉందో, అందాల పోటీలు అనేది మే 10వ తారీఖు నుంచి తెలంగాణలోనే హైదరాబాద్ లో అయితే జరుగుతుందన్నమాట. ఇదైతే 72వ మిస్ వరల్డ్ కాంపిటీషన్ అనే చెప్పుకోవాలి. అయితే ఈ కాంపిటీషన్ లో ఒక కంటెస్టెంట్ ఎవరైతే మిస్ ఇంగ్లాండ్ మిల్లా మేరీ అనే ఆవిడ పోటీ మధ్యలోనే వాకౌట్ చేసి వెళ్లిపోయారనమాట. అంటే హైదరాబాద్ కి పోటీ చేయడానికి వచ్చి తిరిగి మళ్ళీ ఇంగ్లాండ్ అయితే వెళ్ళిపోయారు. సంఘటన గురించి ఇంటర్నేషనల్ పేపర్ అయిన ది సన్ అనే ఒక న్యూస్ పేపర్ లో ఫ్రంట్ పేజ్ లో ఒక భారీ స్టోరీ అయితే రాశారనమాట. ఇది పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ తర్వాత మిస్ వరల్డ్ కాంపిటీషన్ లో కంటెస్టెంట్లను ట్రీట్ చేసిన విధానం ఒక డిబేట్ గానే మారిందని చెప్పుకోవచ్చు. అంతేకాదు బ్యూటీ విత్ ఏ పర్పస్ అనే కాన్సెప్ట్ తో స్టార్ట్ అయిన ఈ పోటీ ఇప్పుడు పర్పస్ ని పక్కకు తొలగించేసి కేవలం బ్యూటీ మీద కాన్సన్ట్రేట్ చేసి ఇది ఒక ఎంటర్టైనింగ్ పర్పస్ గానే ట్రీట్ చేస్తున్నారు అన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. అసలు ఇక్కడ మిల్లా మ్యాగీ ఫిజికల్ బ్యూటీని ఏ కోణంలో చూస్తున్నారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అని. ఎవరైతే మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ ఉన్నారో ఈమెకి 24 సంవత్సరాలు.
మిస్ వరల్డ్ కాంపిటీషన్ కోసం హైదరాబాద్ వచ్చి మధ్యలోనే వాకౌట్ చేసి వెళ్లిపోయింది. సో ఇదేమన్నా తెలంగాణ యొక్క ఇమేజ్ ని డామేజ్ చేస్తుందా? ఈ విషయాలన్నీ కాసేపు పక్కన పెడితే ఈవిడ మిస్ వరల్డ్ కాంపిటీషన్ కోతుల ప్రదర్శన అంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. నేను ఇక్కడికి మార్పు తీసుకురావడం కోసం వెళ్తే అక్కడ ప్రదర్శనకు వచ్చిన కోతుల్లాగా కూర్చోవాల్సి వచ్చింది అంటూ సన్ న్యూస్ పేపర్ కి అయితే ఈవిడ ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే చెప్పుకొచ్చారు. అది హైదరాబాద్ లో బాగా డబ్బున్న మేల్ స్పాన్సర్స్ ముందు మేమంతా పెరేడ్ చేసిన తర్వాత ఒక నిర్ణయాన్ని తీసుకునే ముందు నేను ఈ పోటీ నుంచి తప్పుకొని రిటర్న్ వచ్చేసాను అంటూ చెప్పుకొచ్చారు. ఈ మిస్ వరల్డ్ పోటీకి యావత్ ప్రపంచం నుంచి 109 మంది ఫైనల్ కంటెస్టెంట్లు వచ్చారు. ఇందులో కొందరిని మీరు చాలా బోరింగ్ గా ఉన్నారు అంటూ కూడా కామెంట్స్ చేశారు అని ఇతరుల ఆవేదన కూడా ఈవిడైతే చెప్పుకొచ్చింది. అయితే 72 సంవత్సరాల ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ నుంచి మధ్యలో ఒక కంటెస్టెంట్ అంటూ వెళ్లిపోవడం ఇదే మొదటిసారి అన్నమాట. అయితే కొంతమంది అనుకోవచ్చు మిస్ మిల్లా మ్యాగీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీదనో లేకపోతే ఈ మిస్ వరల్డ్ సంస్థ మీద గ్రజ్తోనే ఇదంతా చేస్తుందేమో అని అనుకుంటారు. బట్ వన్స్ ఆమె యొక్క నేపథ్యం గాని క్యారెక్టర్ గాని తెలుసుకుంటే మాత్రం అంత ఈజీగా తప్పుపట్టరు అనమాట. ఎందుకు అంటే ఈ అమ్మాయి ఎవరైతే మిల్లా మ్యాగీ ఉన్నారో ఈమెకి 24 సంవత్సరాలు అనమాట. బేసిక్ గా అందాల పోటీలకు వచ్చే వాళ్ళ ఐడియాలజీ అంతా ఎలా ఉంటుంది, సన్నగా నాజుగ్గా ఉంటేనే పోటీలకు వస్తారు అన్న ఒక ఐడియాలజీని కాల్తో తన్ని ఏం బొద్దుగా ఉన్న అమ్మాయిలు అందాల పోటీలకు రాకూడదా అని ముందుకొచ్చి ఇంగ్లాండ్ లో ఫస్ట్ టైం ఒక ప్లస్ సైజ్ అమ్మాయి మిస్ ఇంగ్లాండ్ గా గెలిచి కిరీటాన్ని అయితే దక్కించుకున్న మహిళ అయితే ఈవిడే అని చెప్పుకోవచ్చు. ఈవిడ నేచర్ లవర్, ప్రొఫెషనల్ స్విమ్మర్, దాంతో పాటు లైఫ్ సేవింగ్ స్కిల్స్ తెలిసిన మహిళ అన్నమాట. బ్యూటీ విత్ ఏ పర్పస్ అనే కాన్సెప్ట్ లో పర్పస్ అనేది బాగా నచ్చి ఈవిడ ఈ అందాల పోటీల వైపు అయితే అడుగు వేశారు. ఇంతకీ ఈవిడ పర్పస్ ఏంటి అంటే సిపిఆర్ గురించి ప్రపంచం మొత్తం కూడా ఒక అవగాహన తీసుకురావాలి అనే ఇంటెన్షన్ తోటైతే ముందుకు వచ్చారనమాట. కాలంలో హార్ట్ అటాక్స్ ఎక్కువైపోతున్నాయి కాబట్టి బేసిక్ లైఫ్ సపోర్ట్ అయిన సిపిఆర్ గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలి అనే నినాదంతో ఇంగ్లాండ్ లో అయితే స్కూల్ పిల్లలకు కూడా ఇది సిలబస్ లో భాగం చేయాలి అని చెప్పి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ కూడా నిర్వహించారు. సో ఇదే ఇంటెన్షన్ తోటి ఈ సిపిఆర్ గురించి ప్రపంచమంతా చెప్పే అవకాశం నాకు లభిస్తుంది అనే ఉద్దేశంతోనే నేను హైదరాబాద్ కి ఈ పోటీల కోసం వచ్చాను. బట్ వన్స్ ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది ఏంటంటే ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఓన్లీ ఒక ఎంటర్టైనింగ్ పర్పస్, అలాగే స్పాన్సర్స్ చుట్టూ తిరిగే షో లాగా నాకు అర్థం అవడంతో నేను చాలా బాధకు గురయ్యి ఒక వేస్ట్ లాంటి ఫీలింగ్ కలిగి నేనైతే వెంటనే పర్సనల్ రీజన్స్ చెప్పుకొని హైదరాబాద్ నుంచి ఇంగ్లాండ్ కి అయితే వచ్చేసాను అని ఏదైతే ఈ ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్ ది సన్ అనేది ఉందో దానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే చాలా క్లియర్ గా అయితే మెన్షన్ చేశారనమాట. ఇక్కడ మే 7వ తేదీ హైదరాబాద్ కు వచ్చారు, అలాగే మే 16వ తేదీన అయితే రిటర్న్ వెళ్ళిపోయారనమాట. సో ఇప్పుడు ఈ ప్లేస్ లో అయితే మిస్ ఇంగ్లాండ్ రన్నర్ అప్ అయిన చార్లెట్ గ్రాంట్ అయితే పోటీలకు అయితే వచ్చారు. ఇదంతా ఇలా ఉంటే మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలు వాస్తవం కాదని, ఇవి ఎవరో గిట్టని వాళ్ళు తప్పుదారు పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి మిస్ వరల్డ్ సంస్థ సిఇఓ అయిన జూలియా మోర్లే అయితే వెల్లడించారు. మిల్లా మ్యాగీ హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఆమె మాట్లాడిన మాటలు కావచ్చు, షోస్ కావచ్చు, ఇవన్నిటిని కూడా అన్కట్ వీడియోస్ కూడా రిలీజ్ చేసి ముందైతే పెట్టేశారు. అంతేకాదు తెలంగాణ పర్యటన కార్యదర్శి అయిన జయేష్ రంజన్ కూడా ఈ ఆరోపణలు అయితే ఖండించారనమాట. మేము ఈ కాంపిటీషన్ వచ్చిన మిగతా కంటెస్టెంట్ తో కూడా మాట్లాడాము. చౌమహల్లా ప్యాలెస్ లో ఇచ్చిన విందులో ఈ మిస్ ఇంగ్లాండ్ తో పాటు మిస్ వేల్స్ కూడా కూర్చొనే ఉన్నారు, వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. మేము వాళ్ళతో కూడా మాట్లాడాము. బట్ ఎవ్వరూ కూడా వాళ్ళతో మిస్బిహేవ్ చేసినట్టు గాని ఇబ్బంది పెట్టినట్టు గాని ఎవ్వరూ చెప్పలేదు. కాకపోతే కొంతమంది మాత్రం ఎక్కువగా సెల్ఫీలు అడిగేసరికి కొంతపాటి ఇబ్బందికి లోనయ్యామని మాత్రమే చెప్పుకొచ్చారు. అంతేకాని ఇంక ఏ పాటి ఇబ్బంది కూడా కలగలేదని చాలా క్లియర్ గా చెప్పారు. సో ఈ ఆరోపణలన్నింటినీ కూడా నిజాలు కాదు అనే ఉద్దేశంతో అన్నిటిని కొట్టిపడేశారు. ఇదంతా ఒకవైపు ఇలా నడుస్తుంటే మరోవైపు మాత్రం ఈ మిస్ వరల్డ్ సంస్థ వారు ఇంగ్లాండ్ లో కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అయితే జరిపిస్తున్నారనమాట. అంతేకాదు మే 31వ తేదీ జరగబోయే ఫైనల్స్ కూడా భారీగా తెలంగాణలో కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి అని కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. కాదు ఈ మొత్తం ఇష్యూలో కూడా తెలంగాణలో నిజంగా మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన కంటెస్టెంట్ తో స్పాన్సర్స్ ఎవరైనా మిస్బిహేవ్ చేశారా అన్నది కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అయితే జరుపుతున్నారు. దీనికోసం సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన షియా రాయల్ తో పాటు రమా రాజేశ్వరి, డీసీపీ సాయి శ్రీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయడానికి పూనుకుంటున్నారనమాట. సో ఇదంతా ఇలా నడుస్తుంది.
బట్ ఏం జరుగుతుంది, అసలు నిజాలు బయటకు వస్తాయా లేదా అన్న విషయం తెలియాలంటే మాత్రం మనమైతే వెయిట్ చేయాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.